హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? పిల్లలు బ్యాక్ టు స్కూల్ అండి. హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళబోతున్నారు వీళ్ళు. సో చిన్న చిన్న షాపింగ్ లిస్ట్ ఉందండి. సో ఆ లిస్టులో మెయిన్ టానీకి షూస్ తీసుకోవాలి. వైట్ కలర్ షూస్ కొంచెం టైట్ అయిపోయినాయి. సో దాని సైజు కరెక్ట్గా దొరికింది. అంటే 1 ఇంచే లూజ్ ఉంది. ఒక 2 ఇంచ్ లూజ్ ఉంటే బాగుండు, బికాజ్ ఎదిగే పిల్లలు కాబట్టి. ఇంకా అదే లాస్ట్ సైజు కాబట్టి ఇంకా అవ్వలేదు. ఇంకా అదే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ చాలా స్టోర్స్లో షూస్ వెతకానండి. షూస్ బాగుంటే ప్రైస్ బాగాలేదు, ప్రైస్ బాగుంటే షూ ప్యాటర్న్ బాగాలేదు, అలా ఉంది. బట్ రెడ్ ట్యాగ్లో దొరికింది, అక్కడ తీసేసుకున్నాము. టానీకి షూస్ మాత్రం బయట తీసుకోవాలి. స్కూల్లో ఓన్లీ యూనిఫామే, షూస్ బయట తీసుకోమన్నారు. అంటే KG1 అండ్ KG2 వాళ్ళకి, అంటే కిండర్ గార్డెన్ వాళ్ళందరికీ. సో పెద్దవాళ్ళకైతే యూనిఫామ్ అండ్ షూస్ అక్కడే, టోజో ఏజ్ వాళ్ళకైతే, అంటే లైక్ ఫస్ట్ గ్రేడ్ నుంచి. సో దీన్ని షాపింగ్ అయిపోయింది. ఇదే మెయిన్. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తూ దారిలో ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ తింటానన్నారు. మెక్డానల్డ్స్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి తిన్నాము. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, అంటే లేట్గా లేవడం, అంటే నైట్ లేట్గా పడుకుంటాం, లేట్గా లేవడం అలాగే ఉంది. కానీ ఆ రొటీన్లోకి ఎలా వస్తారో ఏమో మరి. ఇన్ని రోజులు అంటే వాళ్ళ టైమింగ్స్ అలా ఉన్నాయి. బట్ చూడాలి ఎలా ఉంటుందో. పేరెంట్స్కి టెన్షనే కదండి, ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతే వాళ్ళ వెనకాల మనం ఉండాలి. ప్రతిదీ ఇంకా తెలుసు కదా అందరికీ, ఇంకా అలానే ఉంటుంది. సో అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. ఈయనేమో సౌదీ ట్రిప్ ఉంది. సో ఈయన బట్టలు ప్యాక్ చేస్తున్నాను. ఒకటి బాధ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్న రోజుని ఈయన ఉండట్లేదని. అంటే బ్యాక్ టు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈయన కూడా ఉంటే బాగుంది కదా, అది అలా అనిపించింది. బట్ స్టిల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, తప్పదు. ఇంకా నెక్స్ట్ డేనే స్కూల్కి వెళ్ళి టోజో యూనిఫామ్ కోసం వెళ్ళాము. వాడికి షూస్ టైట్ అయిపోయినాయి అండ్ యూనిఫామ్ స్కూల్లోనే తీసుకోవాలి. అండ్ 2 బుక్స్ కూడా ఏవో పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాను కానీ వెళ్ళాము. ట్రయల్ చేశాడు, సో కరెక్ట్గా సెట్ అయింది యూనిఫామ్ షూస్ తీసుకుని ఇంకా ఇంటికి బయలుదేరాం. యాక్చువల్గా అయితే ఎంత ఎండ ఉందంటండి, అసలు పిల్లలు ఈ ఎండకి ఎంత టయర్డ్ అయిపోతారని అనిపించింది. అసలే వీళ్ళు లేట్గా లేవడం, లేట్గా పడుకుంటాం అలా జరిగింది. సో చూడాలి ఎలా అడ్జస్ట్ అవుతారేంటో. ఇది టానీ బ్లాక్ అండి. టానీ క్లాసెస్ ఇక్కడే సెక్షన్స్ లోపల. సో ఈ బ్లాక్ చూపిస్తాము అని వచ్చాను. అండ్ ఇదే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. వాళ్ళు పిల్లల్ని వెల్కమ్ చేస్తూ లైక్ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని ఆ డెకరేషన్స్ అవి అన్నీ పెట్టారు. బాగుంది, చాలా బిజీగా ఉంది స్కూల్. ఎందుకంటే పేరెంట్స్ అందరూ స్టోర్కి వచ్చి పిల్లలకి బుక్స్ అండ్ యూనిఫామ్స్ అయ్యి కొనటం, అండ్ న్యూ అడ్మిషన్ వాళ్ళకి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అవి జరుగుతున్నాయి. సో చాలా చాలా బిజీగా ఉంది స్కూల్. ఇక్కడ టోజోకి ఇంకా పౌచ్ అండ్ ఎరేజబుల్ పెన్స్ కావాలి అని అన్నాడు. సో అవి కూడా ఇక్కడ చిన్న స్టోర్ ఉంటే తీసుకున్నాను. ఫస్ట్ అక్కడ చెప్పలేదు వాడు, మేము మాల్కి వెళ్ళాం కదా అప్పుడు చెప్పలేదు. సో తర్వాత చెప్తే ఇంక సర్లే అని పక్కనున్న షాప్కి వచ్చి తీసుకున్నాము. టానిక్ అయితే ఇష్టమైన వాటర్ బాటిల్ కొనుక్కుందండి, పింక్ కలరు. దానికి ఎంత ఇష్టమైందంటే ఆ వాటర్ బాటిల్ ఇంక అస్తమానం పడుకున్నప్పుడు కూడా పక్కనెట్టుకుని పడుకుంటుంది, అలా ఉంది. సో హోప్ ఎవ్రీవన్ లైక్ మై వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి చూసుకోండి సబ్స్క్రైబ్ చేశారో లేదో. అండ్ పిల్లలు లైక్ లేపగానే లేసారు, ఎర్లీగా పడుకున్నారు. సో హ్యాపీ. అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా టీచర్ చక్కగా వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళకి వీడియోస్ అవి అన్నీ చేసి నాకు పంపించింది. ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, చూడండి. To the class where the fun begins, friends and mentors side by side, in this place where dreams reside.
lockers clatter, halls alive. Sharing laughs, we all high five. Pencils ready, books in hand. Learning's cool, come join the band.